హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. కానీ ఆ తర్వాత వేసిన రాంగ్ స్టెప్స్ వల్ల ఇమేజ్ కొంత డ్యామేజ్ అయింది. ఆ మిస్టేక్స్ స్వయంభూతో సరి చేసుకోవాలి అనుకుంటున్నాడు హీరో. స్వయంభూ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు నిఖిల్. మరి మరో పీరియాడిక్ ఫిల్మ్ సంగతేంటి? కార్తికేయ 3 పట్టాలెక్కేదెప్పుడు? జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ సిద్ధార్థ్ను టోటల్ గా చేంజ్ చేసింది కార్తికేయ. ఈ సినిమా హిట్తో స్క్రిప్ట్ సెలెక్షన్స్ సీరియస్ గా తీసుకుంటున్నాడు యంగ్ హీరో. సెలెక్టివ్ కథలను ఎంచుకుని సక్సెస్ చూశాడు. ఇక కార్తికేయ 2తో పాన్ ఇండియా ఐడెంటిటీని తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయింది. 18 పేజెస్ డీసెంట్ మూవీగా నిలవగా స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. మళ్లీ కంబ్యాక్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభూతో రాబోతున్నాడు. స్వయంభూ కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ చేంజ్ చేశాడు. 2 ఏళ్ల పాటు ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఈ మ్యాగ్నమ్ ఓపస్ మూవీని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 13న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు మేకర్స్. స్వయంభూను 100 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు భరత్ కొత్తోడే కానీ రవి బస్రూర్, సెంథిల్ కుమార్, కింగ్ సోలమాన్ లాంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్. ఈ పీరియాడిక్ వార్ జోన్తో మళ్లీ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు నిఖిల్. స్వయంభూ అప్డేట్ ఇచ్చేసిన నిఖిల్ చేతిలో మరో పీరియాడిక్ డ్రామా ద ఇండియా హౌస్ ఉంది. లవ్ అండ్ రెవల్యూషన్ బ్యాక్డ్రాప్ లో రూపుదిద్దుకుంటోంది. ఇందులో నిఖిల్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ వెంచర్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. ఇది కూడా 2 ఏళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటోంది. ఆ మధ్య సెట్లో ప్రమాదం జరిగినప్పుడు అర్థమైంది సినిమా లైన్లోనే ఉందని. మరి దీనిపై అప్డేట్ ఎప్పుడు పంచుకుంటాడో, అలాగే కార్తికేయ 3 ఉంటుందని గతంలో హింట్ ఇచ్చిన స్వామిరార హీరో అదెప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి. టాలీవుడ్ లో ఐరన్ లెగ్ ట్యాగ్ తీసుకున్న కృతి సనన్ నార్త్ లో మాత్రం సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్. తెలుగు హీరోస్ ఢిల్లీ డాల్ తో నటించిన వాళ్ళకే రిస్క్. వీళ్ళెళ్ళి ఆమెతో వర్క్ చేసినా డ్యామేజ్ అయ్యేది మన హీరోస్కే. ఈ బంపర్ ఆఫర్ కేవలం మన హీరోస్కే పరిమితం చేస్తుందా? తమిళ హీరోకి కూడా వర్తింపజేస్తుందా? టాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేసి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి సనన్ తెలుగు హీరోస్ కి మాత్రం అన్లక్కీ గర్ల్. మహేష్ బాబు 1 నేనొక్కడినేలో సమీరగా కుర్రకారు హృదయాలను దోచగలిగింది. కానీ మహేష్ సుకుమార్ ఖాతాలో బ్లాక్ స్పాట్ గా మారింది మూవీ. ఇక చైతుతో దోచే అంటూ వచ్చేసినప్పటికీ బాక్సాఫీస్ ని దోచుకోలేకపోయింది సినిమా. ఈ 2 డిజాస్టర్స్ తర్వాత సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వైపు చూడలేదు ఢిల్లీ డాల్. టాలీవుడ్ అచ్చిరాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టిన కృతి సనన్ అక్కడ హీరోస్ కి మాత్రం హిట్లిచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అదే టైంలో ప్రభాస్ సరసన సీతగా ఏరి కోరి ఆది పురుష్లో అవకాశం ఇచ్చారు. సినిమా రిజల్ట్ మాత్రం సేమ్ అట్టర్ ఫ్లాప్. దీనివలన డైరెక్టర్ ఓమ్లోత్ ఇప్పటికీ ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నాడు. ఇలా టాలీవుడ్ హీరోస్ కి ఫెయిల్యూర్స్ ఇచ్చిన కృతి సనన్ చాన్నాళ్ళ తర్వాత మరో సౌత్ హీరోతో వర్క్ చేస్తోంది. రాంఝానా తర్వాత ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో వస్తున్న తేరే ఇష్క్ మే సినిమాలో నటిస్తోంది. నవంబర్ 28న ఆడియన్స్ ముందుకొస్తోంది రొమాంటిక్ లవ్ స్టోరీ. కరోనా తర్వాత ఎవ్రీ ఇయర్ 2 సినిమాలతో పలకరిస్తున్న ఢిల్లీ డాల్ 2025లో మాత్రం ఒక్క సినిమాతోనే సరిపెట్టేసింది. ఇక లాస్ట్ ఇయర్ తేరీ బాతో మే ఇసా ఉల్జా జియా క్రూతో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కృతి తేరే ఇష్క్ మేతో హ్యాట్రిక్ నమోదు చేస్తుందా? తెలుగు హీరోస్ కి ఇవ్వని హిట్ ధనుష్ కి ఇస్తుందా? ఈ విషయం తేలాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే. హీరోగానే కాకుండా యాంటాగనిస్ట్ గా తనదైన నటనతో ఆకట్టుకున్న విజయ్ సేతుపతి గతంలో తీసుకున్న డెసిషన్ మార్చేసుకున్నట్లే కనిపిస్తున్నాడు. విలన్ రోల్స్ ఇకపై చెయ్యను అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన మక్కల్ సెల్వన్ 2 ఇయర్స్కే ఈ డెసిషన్ మార్చుకున్నట్లు కనిపిస్తున్నాడు. మరి ఆ దర్శకుడి కోసం మరోసారి నెగటివ్ రోల్ చేయబోతున్నాడా? కోలీవుడ్ లో ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ మక్కల్ సెల్వన్ గా ఎదిగాడు విజయ్ సేతుపతి. అతడు ఈ స్థాయికి ఎదగడానికి ప్రధానంగా విలన్ రోల్స్ హెల్ప్ అయ్యాయి. హీరోగా ఎలా ఒదిగిపోతాడో విలన్ గాను భయపెడుతూ ఉంటాడు. సుందర పాండ్యన్లో జగన్, మాస్టర్లో భవానీ, విక్రమ్ వేదాలో వేద, విక్రమ్లో సంతానం, బుప్పెనలో శేషారాయణంగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న విలనిజాన్ని పండించాడు. కానీ జవాన్ తర్వాత తన డెసిషన్ మార్చుకున్నాడు మక్కల్ సెల్వన్. జవాన్ హిట్ తర్వాత ఆ ఏడాది ఇఫీ వేడుకల్లో పాల్గొన్న విజయ్ సేతుపతి నెగటివ్ రోల్స్ నుండి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. విలన్ రోల్స్ చేసేందుకు కొంతమంది అప్రోచ్ అయ్యేటప్పుడు తనని ఇమోషనల్ గా ప్రెషర్ చేస్తున్నారని, కంట్రోల్ చేయాలని చూస్తున్నారని, ఇలాంటివి ఎదుర్కోవాలనుకోవటం లేదంటూ కొన్నాళ్ల పాటు యాంటాగనిస్ట్ గా చెయ్యనంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కట్ చేస్తే 2 ఇయర్స్కే ఈ డెసిషన్ మార్చుకున్నట్లు కనిపిస్తున్నాడు. వెట్రిమారన్ సింబు కాంబోలో తెరకెక్కుతున్న అరసన్లో మక్కల్
సెల్వన్ ఎంట్రీని కన్ఫర్మ్ చేసింది టీమ్. ఇందులో సేతుపతిది నెగటివ్ రోల్ అనే ప్రచారం జరుగుతోంది. వెట్రిమారన్తో స్నేహం కాదనలేక ఈ రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడు అన్నది చెన్నై టాక్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన విడుదల 2 ఫ్లాప్ కావడంతో ఇలా మరో ఛాన్స్ ఇచ్చాడట. అలాగే సింబుతో చెక్క చివంత వనంలో నటించారు విజయ్. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ కాబోతోంది. యాంకర్ నుండి హీరోయిన్ గా మేకవర్ అయిన ఓ కోలీవుడ్ నటి సొంత ఇంట్లో ప్రూవ్ చేసుకోగలిగింది. కానీ టాలీవుడ్ లో మాత్రం బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. 1 కాదు 2 కాదు 3 ఫ్లాప్స్ బ్యూటీని పలకరించాయి. దీంతో అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇలాంటి టఫ్ టైంలో తెలుగు ఇండస్ట్రీ ఆమెకు మరో ఛాన్స్ ఇస్తుందా? టీవీ ఇండస్ట్రీ నుండి వెండి తెరపైకి వచ్చిన ఎంతో మంది ప్రూవ్ చేసుకుంటున్నారు కూడా. వారిలో ఒకరు ప్రియా భవానీ శంకర్. న్యూస్ ప్రెజెంటర్ నుండి హీరోయిన్ గా చేంజ్ అయిన ప్రియా అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ హీరోయిన్ గా ఎదిగింది. కోలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో మాత్రం తడబడింది. 1 కాదు హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకుంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది ప్రియా భవానీ శంకర్. కానీ ఈ సినిమా వచ్చిపోయిన విషయం తెలీదు ఆడియన్స్ కు. ఆ తర్వాత గోపీచంద్ సత్యదేవ్ జీబ్రా సినిమాలో మెరిసింది. ఈ 2 బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో టీ టౌన్ లో ఆమె ఊహించినంత క్రేజ్ రాలేదు. కానీ దూత వెబ్ సిరీస్ లో నాగ చైతన్య భార్యగా నటించి కాస్తో కూస్తో రిజిస్టర్ అయింది. కోలీవుడ్ ఆఫర్లతో కాలం నెట్టుకొస్తున్న ప్రియాకు టాలీవుడ్ ఓ అవకాశాన్నిచ్చినట్లు లేటెస్ట్ బజ్. శివ నిర్వాణ రవితేజ కాంబోలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో తొలుత సమంత హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా జీబ్రా బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక గత ఏడాది సక్సెస్ కొట్టిన డిమాంటీ కాలనీ 2కి కొనసాగింపుగా వస్తున్న 3లో కంటిన్యూ అవుతోన్న ప్రియా రవితేజ సినిమాతోనైనా తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకుంటుందేమో. లెట్స్ సీ. పరాశక్తి నుండి రత్నమాల ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. అనుపమ పరమేశ్వరన్ అప్కమింగ్ ఫిల్మ్ లాక్డౌన్ నుండి మరో సింగిల్ రిలీజ్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ప్యాట్ దే 2 మరో మైల్ స్టోన్ రీచ్ అయింది. వీటి డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. శివకార్తికేయన్ శ్రీలీల జంటగా సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న పొలిటికల్ హిస్టారికల్ డ్రామా పరాశక్తి నుండి రత్నమాల సాంగ్ రిలీజ్ అయ్యింది. జీవి ప్రకాష్ సంగీతం అందించి ఆలపించిన ఈ మెలోడీ గుండెల్ని హత్తుకుంటోంది. శివకార్తికేయన్ లీలా హుక్ స్టెప్స్ తో అదరగొట్టారు. నెక్స్ట్ ఇయర్ జనవరి 14న థియేటర్లో సందడి చేయబోతోంది పరాశక్తి. అనుపమ పరమేశ్వరన్ అప్కమింగ్ ఫిల్మ్ లాక్డౌన్ నుండి మరో సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏడాది క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లోకి రాబోతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఏఆర్ జీవా దర్శకుడు. అజయ్ దేవగన్ రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ దే దే ప్యార్ దే 2 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. నవంబర్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100.22 కోట్లను కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమా నుండి రాత్ భర్ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. గల్లీ బాయ్ రణ్వీర్ అప్కమింగ్ ఫిల్మ్ దురంధర్ నుండి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉరి ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లోకి రాబోతోంది.